ఈరోజు మా జామ చెట్టు కాయలనైతే తిని మీకు టేస్ట్ ఎలా ఉందో అయితే చెప్పబోతున్నాను. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. చివరి వరకు చూడండి. అలాగే ఇంక ఈరోజు పొద్దున్నే అయితే నేను నిద్ర లేచేసి, ఇంకా అలాగే మా అమ్మ చేసిన పచ్చడిని, అన్నాన్ని ప్లేట్‌కేసుకొని కడుపు నిండా అయితే తినేసి, ఇంక నేరుగా మా జామ చెట్ల దగ్గరికైతే నేను వెళ్ళిపోయాను. ఇక్కడ కనిపిస్తున్న జామ చెట్టు అయితే ఇది మా మొదటి జామ చెట్టు. మాకు ఇంకో జామ చెట్టు కూడా అయితే ఉంది. ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇది ఇంకో జామ చెట్టు. 2 పక్క పక్కనే అయితే ఉంటాయి. ఇంక మనం జాంకాయలు కోసే టైంలో మా కోడైతే వచ్చింది చూడండి. దానికున్న ఒక పిల్లనైతే యేసుకొని, ఇంక మా కోడిని వదిలేసి నేనైతే జామకాయ కోయడానికి ఒక కర్రనైతే తీసుకొచ్చాను. ఇంకా ఆ కర్రను తీసుకొని నేను నేరుగా జామ చెట్టు కిందకైతే వెళ్ళిపోయాను. కాయలైతే చాలా ఎత్తుగా అయితే ఉన్నాయి. ఆ కాయలు కోయడానికైతే నేను సరిగ్గా అనువైన ప్లేస్ అనేది చూస్తున్నాను. మొత్తానికి మనకు కాయ అయితే దొరికింది. ఆ కాయనైతే మీకు దగ్గరికి వచ్చి చూపిస్తా చూడండి. కాయ చూడండి ఎలా మెరిసిపోతుందో. ఆ కాయనైతే ఇప్పుడు మీకు తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. ఇంకా ఆ కాయనైతే నీళ్ళలో నీట్‌గా అయితే కడుక్కున్న తర్వాత ఆ కాయ చూడండి మామ ఎలా మెరిసిపోతుందో, నిగనిగలాడిపోతుంది. ఇంకా ఆ కాయనైతే నేను టేస్ట్ చేస్తున్నాను మామ. కాయ అయితే నిజంగా చాలా తీయంగా అయితే ఉంది. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఇలాంటి మరొక వ్లాగ్‌తో మళ్ళీ కలుద్దాం.